ఒక అందమైన పల్లెటూరులో అభి అనే చిన్నబ్బాయి ఉండేవాడు. అతనికి పచ్చని చెట్లు, పక్షులు మరియు అడవి అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు అతను అడవి అంచున ఆడుకునేవాడు. ఒకరోజు అడవిలో తిరుగుతుండగా అభికి గజ అనే పెద్ద ఏనుగు కనిపించింది. గజ ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది, కాని ఈరోజు అది చాలా దిగులుగా కూర్చునుంది. ఏమైంది గజ? ఎందుకంత బాధగా ఉన్నావు? అని అభి అడిగాడు. తన మెడలో ఉండాల్సిన ఇష్టమైన బంగారు గంట పోయిందని గజ మెల్లగా చెప్పింది. చింతించకు గజ, మనం కలిసి దాన్ని వెతుకుదాం అన్నాడు అభి. ఇద్దరూ కలిసి దట్టమైన పొదల్లో నది ఒడ్డున వెతకడం మొదలుపెట్టారు. గజ తన తొండంతో అభిని పైకెత్తుకుంది. అప్పుడు ఒక ఎత్తైన చెట్టుమీద కపి అనే కోతి ఆ బంగారు గంటతో ఆడుకోవడం వారు చూశారు. కపి ఆ గంటను అటు ఇటు ఊపుతూ శబ్దం చేస్తోంది. కపి, ఆ గంట గజది, దయచేసి మాకిచ్చేవా అని అభి బ్రతిమిలాడాడు. కాని కపి ఆ గంటనివ్వకుండా కొమ్మల మీద అటూ ఇటు గెంతుతూ వారిని ఆట పట్టించింది. అప్పుడు గజకు ఒక ఉపాయం తట్టింది. అది తన తొండంతో దగ్గర్లోని చెరువులో నీటిని నింపుకుంది. ఒక్కసారిగా కపి మీదకు నీటిని జల్లులా చిమ్మింది. ఆ ఆశ్చర్యంలో కపి గట్టిగా నవ్వింది. ఆ నవ్వులో తన చేతిలోని గంటను కిందకు వదిలేసింది. అభి వెంటనే పరిగెత్తుకెళ్లి ఆ గంటను గాలిలోనే పట్టుకున్నాడు. అభి ఆ బంగారు గంటను శుభ్రం చేసి తిరిగి గజమెడలో అందంగా కట్టాడు. తన గంట మళ్లీ దొరికినందుకు గజ ఎంతో సంతోషంతో గీంకారం చేసింది. సూర్యాస్తమయం వేళ అభి మరియు గజ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఇంటికి బయలుదేరారు. గంట మ్రోగుతుంటే అడవి అంతా సందడిగా మారింది. ఇలా వీడియోలు కావాలి అంటే దయచేసి ఫాలో అవ్వండి.